హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్ లో రాబోతున్న ఎన్టీఆర్ 31 మూవీ అయితే షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా మంది సినీ ప్రముఖులు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే వేరే లెవెల్లో నెక్స్ట్ రేంజ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండబోతున్నాయట. దీనికి సంబంధించి చాలా మంది ప్రముఖులు మాట్లాడుతుండగా ఇందులో ఒకరైతే చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు 6 ప్యాక్ బాడీతో సన్నని లుక్ తో రేబాన్ గ్లాసెస్ తో చేతిలో గన్నును పట్టుకొని అలాగే ఎడారిలో నడుస్తున్న విధానం చూస్తే సింహం హంటింగ్ కు దిగినట్లు ఉన్నట. అంతేకాదు ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండబోతుందని చాలా మంది చెప్తున్నారు. రుక్మిణి వసంత్ గారు హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాను భారీ ఎలివేషన్స్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారట ప్రశాంత్ నీల్ గారు. అవును ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయన ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారికి వీరాభిమాని. సో ఆయన కోసం ప్రత్యేకంగా ఈ స్టోరీని రెడీ చేసి ఉంచారు. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాని తీస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంతవరకు కూడా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అలాగే ఎటువంటి అప్డేషన్స్ ఇవ్వకుండా పగడ్బందీగా ప్లాన్ చేసి సినిమాని అయితే తీస్తున్నారు. ఇది ఈ సినిమాకు పెద్ద అసెట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా నుంచి వచ్చే ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా హైప్స్ ని పీల్చి చేర్చాలని పక్కాగా ఫిక్స్ అయి ప్లాన్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమా నుంచి నెక్స్ట్ మంత్ ఏదైనా అప్డేట్ రావచ్చని గట్టిగా వార్తలు వస్తున్నాయి. అందులో టీజర్ అని మెయిన్ గా వార్తలు అయితే ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్స్ అయితే మనం క్రియేట్ చేయడం జరిగింది. ఆ పోస్టర్స్ అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో డిస్ప్లే అవుతుంటాయి. ఈ పోస్టర్స్ లో మీకు ఏదైనా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని ముందు ఎప్పుడు వార్తలు అయితే వచ్చాయి. మరి దీనిపై కూడా క్లారిటీ లేదు. కాకపోతే ఆ డ్యూయల్ రోల్ లో కూడా ఒకటి ఎన్టీఆర్ గారు హీరోగా కనిపిస్తే మరొకటేమో విలన్ గా పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ముందు చూసేద్దాం. ఇక ఈ సినిమా అయితే జార్డాన్ లో ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. ఆల్మోస్ట్ 80% షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే తన ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.